సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ప్రభు గారు, కాస్త బంగారం వెండి ధరల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం సార్. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ 1,18,000 అలా క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ 1,05,000 క్రాస్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే 1,41,000 1,42,000 వెళ్ళిపోయింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. 3% జిఎస్టీ ఇంక్లూడింగ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా రిటైల్ షోరూమ్ ప్రైస్. సో దీపావళి జస్ట్ ఇంకొక కొద్ది రోజుల్లోనే ఉంది. వెండి ఏమో 1,41,42 దగ్గర ఉంది కాబట్టి మరి దీపావళి నాటికి ఇది 1,50,000 అవుద్దా 60 అవుద్దా? అండ్ గోల్డ్ పరిస్థితి కూడా ఏంటంటారు అసలు? 1,18,000 దగ్గర ఉంది కాబట్టి పండగ అటు ఇటుగా 1,25,000 1,30,000 ఏమైనా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకు అంత పెరుగుతుంది గోల్డ్? మెయిన్ అసలు రీజన్ ఏంటి? మీరు షాపులు తీసుకోండి, ఫుట్ఫాల్ తగ్గింది. తగ్గింది ఎందుకంటే ఇంత గోల్డ్ ఎవరు కొనలేదు రేట్ లో. 10 గ్రాములు కొనాలంటే 1,25,000 కొనాలి. ఆల్మోస్ట్ అంత పెట్టాలి. ఆల్టర్నేట్ గా మీరు గిఫ్ట్స్, చిన్న చిన్న గోల్డ్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, పోగులు గానీ బ్రేస్లెట్ గానీ అట్లాంటివి ఇచ్చే ఏం చేస్తున్నారు? సిల్వర్ తో చేసిస్తున్నారు. సిల్వర్ కూడా ఏం తక్కువేం లేదు, అది కూడా నేను తగుదునమ్మా, నేను కూడా అది తక్కువేం కాదు అన్నట్టు పెరుగుతూనే ఉంది. సో ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. అసలు ఎందుకు అంత పెరుగుతుందంటే ఇప్పుడు అందరూ అంటే ఫారెన్ రిజర్వ్స్ లో డాలర్స్ ఫస్ట్ ఉంటాయి. మనకి 616 బిలియన్స్ ఉన్నాయి, గోల్డ్ 65 బిలియన్స్. తర్వాత ఇది అదర్స్ కరెన్సీ అంటే బాస్కెట్ ఆఫ్ కరెన్సీ అంటారు IMF దగ్గర, అది ఒక 18 బిలియన్ డాలర్స్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? డీడాలరైజేషన్ అవుతోంది. యుఎస్ తెలుస్తూనే ఉంది, డీడాలరైజేషన్ ఉంది. ట్రంప్ డాన్సులు తెలుస్తూనే ఉంది. ఇంకా ఆయన ఏం చేస్తాడో తెలియదు. పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు ఏది కూడా కరెక్ట్గా లేదు, పొజిషన్ కరెక్ట్ లేదు. వాళ్ళు డిఫేమ్ అవుతున్నారు డే బై డే. సో డాలర్ మీద ఎఫెక్ట్ తగ్గుతోంది. సో అందరూ డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచాలని అనుకున్నారు. ఎప్పుడైతే ఇది అనుకున్నారో లాస్ట్ 5 years నేను అంతకు ముందు చూస్తే పెద్ద ఏం లేదు. లాస్ట్ 5 years నుంచి విపరీతంగా 1,000 to 1,500 మెట్రిక్ టన్స్ కొంటా ఉన్నారు. ఎప్పుడు కొనంది చైనా కూడా బాగా ఎక్కువ చేస్తుంది, 2,500 మెట్రిక్ టన్స్ చైనా. అవును, కొంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అసలు గోల్డ్ అసలు ఒప్పుకునే వాళ్ళు కాదు. అంటే ఆ కంట్రీలో మెయిన్ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ అయినా ఎవరైనా అసలు చేయడానికి లేదు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్రూ చేస్తున్నారు. సో కంటిన్యూస్ గా ఎక్రూ చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న కంట్రీస్ కూడా ఈ ఆపత్కాలం వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇమ్మీడియట్ క్యాష్ కావాలి. కోవిడ్ లాంటిది మనం ఫేస్ అయ్యాం. అట్లా కొన్ని కంట్రీస్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అతలాకుతలం అయిపోతాయి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలనే ఆలోచనతో మనల్ని చూసి, మన రిఫార్మ్స్, మన పివి నరసింహ గారు రిఫార్మ్ చూసి ఆ టైంలో వాళ్ళు బయటికి ఎట్లా వచ్చారనే ఉద్దేశంతో ఇప్పుడు రైట్ టైంలో డాలర్ మీద ఎఫెక్ట్ తగ్గుతుంది కాబట్టి కన్వర్షన్ లో ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరి కరెన్సీలో వాళ్ళు కట్టే ఛాన్సులు వస్తాయి ఫ్యూచర్ లో. సో అందుకని అది తగ్గించుకొని గోల్డ్ అనేది పెంచుకుంటున్నారు. అంటే 35 సంవత్సరాల క్రితం అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు వీళ్ళు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల్ని వాళ్ళు ఇప్పుడు తెలుస్తోంది దేశం మొత్తానికి. ఇప్పుడు తెలుస్తుంది ఎలా చేశారో ఏంటి అనేది ఇప్పుడు అవగతం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక కానీ కొన్ని కంట్రీలు చూసాం కదా, విపరీతంగా ఇబ్బంది పడ్డాయి. హై ఇంట్రెస్ట్ తీసుకుని చైనా వలలో చిక్కుకొని. సో ఏదైతే చేయకూడదో అలా కొన్ని చేసి ఇబ్బంది పడుతున్నారు. ఇక చిన్న చిన్న కంట్రీస్ కూడా ఓహో ఇట్లా రావాలి, ఇలా చేస్తే బెస్ట్, ఫ్యూచర్ లో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా క్యాష్ కాబట్టి దాంట్లోంచి బయటికి రావచ్చు అనేది గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. అది మెయిన్ కారణం, అదే కారణం. సో ఏదైనా ఇప్పుడు గోల్డ్ జనరల్ గా ఎందుకు పెడుతుంది? గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు, అట్లాంటి టైంలో కానీ ఇన్ఫ్లేషన్, కరెన్సీ ఫ్లక్చువేషన్స్. కరెన్సీ చూడండి, మన కరెన్సీ 85 రూపాయలు, 100 రూపాయలు వెయిటెడ్ ఉంది దగ్గర. డైలీ తగ్గుతూనే ఉంది 30 పైసలు 40 పైసలు. ఎందుకంటే కన్వర్షన్ లో అంత అయితే ప్రతి వాళ్ళు కూడా ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి కదా. సో అది కరెన్సీ కూడా అంత ఉండకూడదు కరెన్సీ కూడా. సో ఈ
డాలర్స్ తగ్గించుకుంటున్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ కొంచెం ఉందేమో ఒక రకంగా. చిన్నగా అది టర్న్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మళ్ళీ మనకి 50-60 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మన కరెన్సీ కూడా చిన్నగా. సో వస్తుంది కూడా, అప్పుడే స్టేబుల్ ఉన్నట్టు. ఎక్కువ పెరిగితే ఎక్కువ మంది రారు. సో అదొక కారణం అనుకోవచ్చు. మెయిన్ ఇంకోటి ఏంటి, సెంట్రల్ బ్యాంక్స్ మనకు ఆర్బీఐ లాగా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని విపరీతంగా ఎక్కువ చేస్తున్నాయి. సో మనమే దాదాపుగా 800 టన్స్ ఎక్కువ చేశారు. రీసెంట్ గా కూడా లాస్ట్ ఇయర్ కూడా బాగా కొన్నారు మన ఆర్బీఐ కూడా. సో అట్లా చేస్తాం కాబట్టి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఈ ట్రంప్ డాన్స్లు ఎక్కువ అవుతున్నప్పుడు మరి ఆటోమేటిక్ గా ఏ కంట్రీని ఇబ్బంది పెట్టిన వాళ్ళనే వాళ్ళ దగ్గర వాళ్ళనే మిత్రుడు అనుకున్న వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నాడు కదా ఆయన. సో నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇట్లాంటివి ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ గా హెడ్జింగ్ చేయడానికన్నా ఈ లాస్ కవర్ చేసుకోవడానికైనా గోల్డ్ మీద వెళ్తారు కాబట్టి గోల్డ్ పెరుగుతోంది. సో ఇంకా పెరుగుతుందా అంటే ఔన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ 3600 చేంజ్ ఉంది. సో మాక్సిమం ఇలాగే కంటిన్యూ అవుతే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇంకా 3 years టైం ఉంది ఆయనకి. ఆ 3 ఏళ్ళు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఇంకా కొంచెం భయం అనేది మార్కెట్ కు ఉంది. అందుకనే మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే కదలాడికలు ఉన్నాయి కానీ ఎక్కువ మూవ్మెంట్ రావట్లేదు బికాస్ ఆఫ్ మెయిన్ ట్రెమర్స్ వల్లే. సో అప్పుడు ఆల్టర్నేట్ ఏమవుతుందంటే గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో అది 4500 4600 ఇంటర్నేషనల్ ఔన్స్ రేట్ వచ్చిందా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అంతవరకు తీసుకుంటే మనకి 135 to 145 1,45,000 వరకు వెళ్ళే ఛాన్సులు కనపడుతున్నాయి. సో ఎప్పుడైనా సరే ఇవన్నీ సెట్ అయిపోయి ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు చైనా కనుక అమ్మటం మొదలు పెడితే తగ్గే ఛాన్సులు ఉంటాయి. విపరీతంగా తగ్గుతుందా అంటే మళ్ళీ 1,00,000 వరకు రావచ్చు, అంతకు మించి తగ్గకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి. అంటే ఎక్కువ మైనింగ్ తక్కువ అయిపోయింది, ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది, డిమాండ్ ఎక్కువైంది. ఇప్పుడు పండగల సీజను ఎంత లేదన్నా ఇప్పుడు పెళ్లి ఉంది అనుకోండి, చచ్చినట్టు కొనాల్సిందేగా. ఫంక్షన్ ఉంది, ఏ రేట్ అయినా 1,50,000 అయినా 2 లక్షలైనా కొనాల్సిందేగా, పెట్టాల్సిందేగా, తప్పదు. అసలు ముందు ఫస్ట్ ఏదన్నా ఫంక్షన్ అనుకున్నా ఏదన్నా ఫస్ట్ ఏం చూస్తారు, గోల్డ్లే ముందు రిజర్వ్స్ ఫస్ట్ అదే చేయాలనుకుంటారు. ఫస్ట్ అది చేసిన తర్వాత మిగతా పనులన్నీ మొదలు పెడతారు. సో ఆ ఫస్ట్ దాని మూలంగా కొంచెం సీజనల్ గా అది కూడా కొంచెం డిమాండ్ వస్తుంది. సో తప్పదు అనుకున్నప్పుడు తప్పదు, లేదు మనకి టైం ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్ గా కొనుక్కున్నా ఫ్యూచర్ లో తగ్గుతుంది అనే అవకాశం ఉన్నప్పుడు కొంచెం ఆగి కొనుక్కోవడం బెస్ట్. లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ బీస్ కానీ పెట్టుకుంటే అవసరార్థం ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు. బాగా పెరిగిపోయింది, ఇంత పెట్టి కొనలేము. సో ఇంకా కొంచెం తగ్గుతుందా అంటే విపరీతంగా ఏం తగ్గే ఛాన్స్ కనపట్లేదు. కాబట్టి మనకి ఫ్యూచర్ లో ఒక 5 ఏళ్ళుగా 10 years గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎంత అవసరార్థం ఉందో అంతవరకు ఈటీఎఫ్ లో ఎక్రూట్ చేయడం మంచిది. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలంటే ఎక్కడ చూడాలి, సిల్వర్ అనుకున్నాం కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. గోల్డ్ కొంచెం తగ్గినా అది ఎక్కడ ఏమాత్రం నేను తగ్గేదేలే అన్నట్టు పెరుగుతూనే ఉంది. సో రోజుకు ₹1 పెరుగుతుంది, గ్రాము పెరుగుతూనే ఉంది, కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది. సో ఇది ఎంతవరకు పోవచ్చు అంటే దాదాపుగా ఇప్పుడున్న ఇండస్ట్రియల్ కన్సంప్షన్ డిమాండ్ పెరుగుతుంది, అక్కడ కూడా మైనింగ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, సిల్వర్ తక్కువైంది, కన్సంప్షన్ ఎక్కువైంది. ప్రతి దాంట్లో సిల్వర్ వాడుతున్నారు. ఇదివరకు అల్యూమినియం వాడే దాంట్లో కూడా సిల్వర్ వాడుతున్నారు. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కన్సంప్షన్ రేషియో ప్రకారం చూసుకుంటే ఇప్పుడున్న కంపెనీలకి ప్లస్ నెక్స్ట్ 5 years 10 years లో వచ్చే కంపెనీలకి బేరీ చేసుకుంటే ఎంత డిమాండ్ ఉందంటే ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మార్కెట్ సప్లై తక్కువ ఉంది. సో రేట్ అనేది డిమాండ్ ఉంది కాబట్టి పెరుగుతూనే ఉంది. ఎక్కడి వరకు పోవచ్చు అంటే 2 లక్షలు దాటి కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వెండి 2 లక్షలు దాటి వెళ్ళే ఛాన్స్, మొన్నటిదాకా 2 లక్షలే అనుకున్నాం కానీ 2 లక్షలు దాటి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే దాన్ని దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డిమాండ్ పెరుగుతూనే ఉంది, అదేమో ప్రొడక్షన్ లేదు, కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. మరి రేట్ అనేది డిమాండ్ ఉన్నప్పుడు పెరుగుతుంది కదా. సో ఆ లెక్కన రేషియో తీసుకుంటే పెరిగే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే సరే, ఇంకా దీపావళి జస్ట్ ఫ్యూ డేస్ ఉంది. అవునండి, అప్రాక్సిమేట్ గా దీపావళికి ఎంత వరకు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు డిమాండ్ దివాళీకి ఫంక్షన్ ఉన్నప్పుడు కొంటూనే ఉంటారు కాబట్టి పెద్ద కొనుక్కోపోయినా గోల్డ్ నుంచి కొంచెం కన్వర్షన్ అయ్యి సిల్వర్, గోల్డ్ వాడే చోట ఆర్నమెంట్స్ కూడా సిల్వర్ ఆర్నమెంట్స్ వస్తున్నాయి బాగా. సో అట్లా తీసుకుంటున్నారు. గోల్డ్ కూడా ఇక్కడ నుంచి మీరు అనుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్స్ 4600 అంటే ఆ రేంజ్ లోనే 125 వరకు రావచ్చా గోల్డ్ అంటే 125 క్రాస్ అయిందంటే 140 4600 ఔన్స్ అనుకున్నాం కదా, అక్కడ వరకు ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. ఏదన్నా ఫాలింగ్ స్టార్ట్ అయితే మటుకు మళ్ళీ 1,00,000 వరకు రావచ్చా అంటే చైనా కనుక ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది అంటే తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్రూడ్ చేస్తే ఉన్నారు, ఇయర్ ఆన్ ఇయర్ చేస్తూనే ఉన్నారు, అందుకనే తగ్గట్లేదు.
ఇప్పుడు ఎక్కువ ఎవరైతే ఎక్కువ చేశారో డంప్ చేశారో అదంతా మళ్ళీ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే అప్పుడు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి గోల్డ్ రికార్డు ఇదివరకు చూసినా అంత రికార్డ్స్ పెద్ద ఏం లేవు, రేషియో రిటర్న్స్ ఏం లేవు. లాస్ట్ 5 years లోనే ఈ సంవత్సరం చూస్తే 41% ఉంది. అంటే ప్రతి సంవత్సరం 41% రాదు కదా. సో ఇంత పెరిగింది కంటిన్యూస్ గా ఇంకో 40% నెక్స్ట్ ఇయర్ పెరుగుతుందా అంటే అంత పెరగకపోవచ్చు కదా. ఒక రకంగా ఈ రకంగా పెరిగితే క్రైమ్ రేట్ చిన్న చిన్న గోల్డ్ వస్తువులకు కూడా క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోద్ది. సో అది కూడా కొంచెం ఇది చేసుకోవాలి. సో డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయా అంటే వీళ్ళందరూ మూమెంట్ బట్టి దాన్ని బట్టి ఈక్విటీ మార్కెట్ కనుక బాగా మారితే యూటర్న్ తీసుకుంటే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.